హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటో ఈ వర్షాలకి కొంచెం వేడివేడిగా నూడిల్స్ తినాలనిపించి ఇలా నూడిల్స్ చేస్తూ ఉన్నానండి. వచ్చేసేసి ఇది ఎగ్ నూడిల్స్. ఫస్ట్ నూడిల్స్ని అలా మంచిగా కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఉడికించేసుకుని అలాగ తీసేసుకొని నేను ఆలివ్ ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ కూడా వేసుకోవాలి మెయిన్. అవన్నీ కొంచెం షాలో ఫ్రై అయ్యాక తర్వాత మనం 2 ఎగ్స్ని పలగొట్టేసి దాంట్లో ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కారము ఇవన్నీ వేసేసుకొని మంచిగా కొంచెం బాగా ఎగ్ బాయిల్డ్ అయ్యేదాకా వేసుకోవాలండి. నూడిల్స్ బయట కొనేదానికంటే మనం ఇంట్లో ఇలా చేసుకొని తింటే మంచి హైజెనిక్ బాగుంటుందండి. మంచి చక్కగా ఎంతమందికి నూడిల్స్ ఇష్టమో చెప్పండి. వెజిటేబుల్ నూడిల్సా, ఎగ్ నూడిల్సా, చికెన్ నూడిల్సా నాకు కామెంట్లో చెప్పాలి. కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఏదైతే మనం వెజిటేబుల్స్ని ఫస్టే ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసి దాంట్లో సోయా సాసు, చిల్లీ సాసు ఇవన్నీ సాసులు వేసేసుకొని బాగా మంచిగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు బాగా దాన్ని మంచిగా తిప్పుకోవాలండి. బాగా అంతా కలుపుకోవాలి. కలుపుకుంటే అన్నిటికీ పట్టేసేసి కొంచెం సరిపడా ఉప్పు చూసుకొని వేసేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి మనవి. చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కనబడుతున్నాయో. వీళ్ళు క్యారెట్ వేయలేదు. నేనేం చేశాను, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగేసేసి ఇంకా అలా పైన వేసేసాను. క్యారెట్ ముక్కలు వచ్చేసి ఉల్లిపాయలు అలా వేసుకున్నాను. చాలా టేస్టీగా అయిపోయిందండి ఎగ్ నూడిల్స్. చక్కగా ఇంట్లోనే హైజెనిక్గా మంచిగా మనం రెడీ చేసుకొని తిన్నట్టు ఉంటుంది. హ్యాపీగా మంచిగా ఉంటుంది. ఆయిల్ అవన్నీ కూడా మనం చక్కగా యూజ్ చేసుకొని చేయొచ్చు. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే. ఇంకా ఏంటండి, నా షాపింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి మీరు అన్నీ చూడండి. మొన్న నేను మీషోవి కూడా బ్లౌజెస్ వీడియోస్ అవన్నీ పెట్టాను. చాలా టేస్టీగా ఉందండి నూడిల్స్ అయితే. థ్యాంక్ యూ.